నమస్కారం లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. చుట్టుకుంట సెంటర్లో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సిపిఐ అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యాన కంటి వైద్య శిబిరం సాగింది. సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు కోట మల్యాద్రి, అరుణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య సేవలను పేదలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ చుట్టుకుంట ఏరియా ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి అట్లాగే అంధత్వ నివారణ సంస్థల వారి సహకారంతో ఈరోజు ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి కళ్ళకు సంబంధించి శుక్లాలు ముదిరి కళ్ళు మసకగా కనపడుతున్న అందరూ కూడా శుక్లాల ఆపరేషన్ చేసేదానికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరు నగర సమితి ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు ఒకవైపున, సేవా కార్యక్రమాలు మరొక వైపున తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు చుట్టుకుంట సెంటర్లో ఉన్నటువంటి పోలేరమ్మ గుడిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 29, 30, 31 శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కామ్రేడ్ బి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో, శంకర కంటి ఆసుపత్రి వారి యొక్క సహకారంతో ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సహకార రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని సహకార రంగంలో 50% రిజర్వేషన్ల కోటా పెంపుకు అసెంబ్లీలో బిల్ పెట్టి పార్లమెంట్కు పంపాలన్నారు. ప్రధాని మోడీకి రిజర్వేషన్లో ఆవశ్యకతను వివరించి చట్టబద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ప్రతినిధి కలీం, నరసింహారావు, భగత్ సింగ్, వరప్రసాద్, జూపూడి శ్రీనివాసరావు, విజయలక్ష్మి కోరారు. కొన్ని వర్గాల వరకు 1-2 పోస్టులు ఫిలప్ చేసి కూడా అది అమలు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెదనందిపాడు బస్ స్టాండ్ వద్ద బస్ కోసం వేచి ఉన్న వృద్ధురాల్ని వేగంగా వచ్చిన బస్ ఢీకొంది. ఎందుకు బుధవారం లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ నెల 26వ తేదీన అనగా రేపు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి వారు కూడా సంఘీభావం ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటిస్తూ ఉన్నది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ రోజు అన్నా క్యాంటీన్లలో ఆకస్మిక తనిఖీలు సాగించారు. గోడ కూడా వస్తగా పెట్టేస్తుంది. ఎన్ని గంటలు చూస్తున్నారు? మధ్యాహ్నం ఉదయం 7 చూస్తున్నారా? రోజు వస్తారా మీరు?
క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంది. జనాల్లో ఉన్న అందుకంటే ఉంది కదా, వెళ్తావా? ఇట్టే తేడా ఉంది, ఇట్టే తేడా ఉంది. శ్రీనివాసరావు తోటలోని టీడీపీ పశ్చిమ కార్యాలయంలో మహిళా సమస్యల పరిష్కార వేదికను ఎమ్మెల్యే మాధవి నిర్వహించారు. జరుపుకుంటున్నాము. ఇది స్టార్ట్ చేసి నెలన్నర దాటిందండి. ఈ నెలన్నర కాలంలో కూడా దాదాపుగా 250 దాకా కూడా మాకు మహిళల నుంచి మేము అర్జీని అందుకోవడం జరిగింది. వాటిల్లో సాధ్యమైనంత మేరకు 150 అర్జీల దాకా కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి అందులో ఒక 50 పైగా స్టేట్ వైడ్ పాలసీ చేంజ్ కోసం ఎదురు చూస్తున్న సమస్యలు ఉన్నాయి. మరొక 5 అవి ఇప్పటికిప్పుడే అయ్యే సమస్యలు కాదు కాబట్టి ఒక టైం లైన్ పెట్టి వాటిని ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న సమస్యలు ఉన్నాయి. ఈరోజు కూడా మహిళా గ్రీవియన్స్ సగంలో మరి అన్న ఈ పుట్టినరోజు కార్యక్రమాల కోసం రావడం జరిగింది. చాలా అశేష స్పందన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ మహిళా గ్రీవియన్స్కి లభించిందని చెప్పుకోవాలి. మహిళలు స్వేచ్ఛగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడం, అవి పరిష్కారం అవడం అనంటే నిజంగా స్థానికంగా ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సక్సెస్ అయ్యాను అని ఒక సంతృప్తి నాకు మాత్రం ఈ మహిళా గ్రీవియన్స్తో ఏర్పడింది. ఇవాల్టి ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.